మా యొక్క ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు నన్ను మరుగుపరిచి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామం బ్రతిములాడి వేడుకొనొచ్చు ఉన్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ ఉదయ కాలంలో సహోదరుడు సుందరరావణ్ గారు ఒకవేళ మధ్యలో వస్తే వారు మాట్లాడతారు. మనము కొనసాగించుకుందాం పిల్లలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదువుతారా? మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 దాకా. ఓకే, థ్యాంక్ యూ సార్. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేక వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేక వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగుగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, చదవబడినటువంటి వాక్యములో 2 ప్రత్యేకమైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. గత వారం మనము విశ్వాసమును గురించి మాట్లాడుకున్నాం. క్రీస్తునందు విశ్వాసమును గురించి మాట్లాడుకున్నాము. ఎవరైనా రెఫరెన్స్లు వ్రాసి పెట్టగలిగిన వారంటే దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవిస్తాడు. మనం చదువుకున్నటువంటి మూల వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 46, 52వ వచనం అండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు చదువుకున్నాం. డాక్టర్ గారు, థ్యాంక్ యూ. అయితే ఈ చదవబడినటువంటి వాక్యములో నుండి నేను గత వారం అంతా ధ్యానం చేసుకుంటూ ఉన్న సమయంలో నాకు ఒక విచిత్రమైనటువంటి అనుభవము దేవాతి దేవుడు కలిగించాడని గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఏమిటి ఆయన కలిగించిన విశ్వాసం ఏమిటి అని అంటే, ఇతను గుడ్డివాడు భిక్ష వెతుకుంటూ ఉన్నాడు, రోడ్డు ప్రక్కన ఉన్నాడు. మాట్లాడకయ్యా, ఏమరుస్తున్నావు, ఊరుకో అని అంటున్నారు. అక్కడ అనేక మంది ప్రముఖులు యేసుక్రీస్తు ప్రభువుతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి పరిస్థితి ఏమిటండి? ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అమ్మా? గుడ్డివాడు, త్రోవ ప్రక్కన పడి ఉన్నవాడు. గుడ్డివాడు, త్రోవ ప్రక్కన పడి ఉన్నవాడు, అనగద్రొక్కబడి ఉన్నవాడు, తన యొక్క ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, అడుగుల చప్పుడు విన్నాడు.
ఈ దారిలో ఏదో జరుగుతూ ఉంది. ఏమి జరుగుతుంది అనంటే, నజరేయుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు ఇక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు. ఆయన నన్ను స్వస్థపరచగలడు అన్న సంపూర్ణ విశ్వాసం ఆయనకి ఉంది ప్రియులారా. నన్ను స్వస్థపరచగలడు. ఏమి స్వస్థపరుస్తాడు నిన్ను? ఏమ్మా, ఏమి స్వస్థపరుస్తాడు? పుట్టిగుడ్డుతనాన్ని నీకు బాగు చేయగలడా ఎవరైనా? ఈ రోజు వరకు ఏ డాక్టర్ అయినా చేయగలిగాడా పుట్టిగుడ్డి వాడిని బాగు చేయడము, స్వస్థపరచడము? చేయలేదు. కానీ ఈ గుడ్డి వానికి, ఈ అణగద్రొక్కబడిన వానికి, లేకపోతే ఊరు బయట వెలుపట ఉన్నవాడికి ఈ విశ్వాసం ఉంది. ఏమిటి? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అన్నటువంటి మాట మీద ఒకవేళ మనం ధ్యానము చేయదలంచుకుంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో, మత్తయి సువార్త 8, 9, 27వ వచనాలు, వీటన్నిటిని కనుక క్రోడీకరించి చూస్తే, దావీదు కుమారుడు అనంటే దావీదు రాజ్య స్థాపనకు వారసుడైన వాడు, మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభువు అన్నటువంటి సత్యాన్ని మీరు ఎరగాలి ప్రియులరా. మనం పాట పాడుకుంటూ ఉంటాం, చక్కనైనటువంటి పాట. ఈ యొక్క అణగద్రొక్కబడిన వాడు, ఆయనకి ఏమంటారు, వాక్ స్వాతంత్ర్యం కూడా లేదు. ఇవన్నీ కొదువుగానే ఉన్నాయి. ఏమేం కొదువుగా ఉన్నాయి? అతని యొక్క ఆరోగ్యం, గుడ్డివాడు, ఏం జరుగుతుందో ఎదురుగా తెలియదు ఆయనకి. పిల్లలు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు ఈయనకి సాయం చేసేవాళ్ళు లేరు. కానీ దీనికి వ్యతిరేకంగా ఊరుకో, ఏం అరుస్తున్నావు, ఊరుకో. ప్రియమైన వారులారా, వారు కూడా ఈ యేసయ్యను, ఈ యేసు క్రీస్తు ప్రభువుని చూడాలని ఆశపడుతూ ఆయన వెనక ముందు పరిగెడుతున్న వారే. కానీ ఈ యొక్క భర్తలోమి యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచాడు. పిలుస్తున్నాడు ఆయన్ని, దావీదు కుమారుడా. కరుణింపమని మరి ఎక్కువగా కేక వేసింది. ఎప్పుడు ఎక్కువగా కేకేశాడు? ఎప్పుడు అని అంటే, ఊరుకో, ఏమరుస్తున్నావు అంటే ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఇంకా మరీ ఎక్కువగా కేక వేశాడు పిల్లరా. 5 మాటలు నేను ఈ ఈ ఈ భర్తమ్య గురించి చెప్పాలి పిల్లరా. మొట్టమొదటి మాట, ప్రముఖమైనటువంటి మాట, ఇతని యొక్క దీనాతి దీన స్థితి. దీనాతి దీన స్థితి ఏమిటి? ఆ దీనాతి దీన స్థితి అంటే, ఇతను ఊరు బయట ఉన్నాడు, వెలుపట. బహుశా ఈ గ్రూప్ లో ఉన్నవారు చాలా మంది అత్యంత ఉన్నతమైన స్థితిలో, కులములలో, అధికారాలలో, లేకపోతే ఆస్తిలో ఘనంగా ఉన్నవారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేటికి కూడా అనేక మంది ఈ విధముగా అట్టడుగున ఉంటూ సమాజంలో దూరంగా పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు పిల్లరా. ఆ స్థితిలో ఉన్నాడు. ఆరోగ్య రీత్యా కన్నులు లేవు, ఏం జరుగుతుందో కనబడదు ఆయనకి, ఏమి చేయాలనో తోచదు. ఆర్థిక పరిస్థితి
ఏమీ లేదు, భిక్షాటన చేసుకోవాలి. అయ్యా 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 అని అడుక్కోవాలి. ఎవరైనా వేస్తే అవి తీసుకోవాలి, వాటితోటి తినాలి. ఇదే కాదు, ఆయన పై బట్టను తీసి అని అంటారు. అంటే బహుశా ఆయనకి బట్టలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ పై బట్ట మాత్రం ఒకటి ఉంది. అంటే చిన్న బట్ట ఒకటి ఉంటది, మేబీ ఒక తువ్వాలు అనొచ్చేమో. అంటే ఆయన యొక్క బట్టలు, వేషధారణ, ఆయన భిక్షగాడు అని తెలియపరుస్తుంది. కనీసం మాట్లాడడానికి అవకాశం లేకుండా ఊరుకో అయ్యా అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తాం. మరి ఒక మాటలో చూస్తే, వీటన్నిటికన్నా ఎక్కువగా నేను ప్రేమించింది, నాకు ఇష్టమైన మాట ఏంటి అంటే, ఎవరు ఊరుకోమని చెప్తే ఏం చేశాడు ఈయన? మరీ ఎక్కువగా కేకేశాడు. దట్ ఈస్ ద ట్రూ ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీకు నాకు నీ విశ్వాసము ఎలాంటిదై ఉండాలి? నా దేవుడు నా మాట వింటాడు, ఆయన రాజు అయితే కానియండి, నేను ఆయన కుమారుడిని, ఆయన నన్ను ప్రేమించాడు అన్న విశ్వాసము నీలో నాలో ఉండాలి. గత వారం విశ్వాస పరిమాణములను గురించి, విశ్వాసం ఎలా ఎదుగుతుంది, విశ్వాసం వలన మనలో ఏమి జీవం కలుగుతుంది, మనలో మార్పు ఏం కలుగుతుందో చూసాం ప్రియులారా. ఈ రోజు ప్రత్యేకముగా ఒక అట్టడుగున పడి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం ఇతనిని ఎలా చేసిందో మాట్లాడడం కొరకు దేవాతి దేవుడు నాకు ఈ ధన్యతను దయచేశాడని నేను ఆశపడుతూ ఉన్నాను. తర్వాత చూడమ్మా. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువబడని చెప్పగా, ఆపుదా. ఎప్పటిదాకా అరిచాడు? యేసు క్రీస్తు ప్రభు దారిలో వెళుతున్నవాడు ఆగిపోయాడు, ఇంకా తిరిగి వచ్చాడండి. యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఆగిపోయాడు. He stopped his journey. What a great privilege. నీ జీవితంలో ఏదన్నా నీవు కోరుకొని ఇది జరగనిది, లోకం అంతా ఏమంటున్నారు, ఇన్ని ఆయన్ని మాట ఎందుకంటాడయా? నువ్వు గుడ్డోడివి, అడుక్కునేటోడివి, ఏమీ లేనోడివి, గుడ్డలు కూడా సరిలేవు. ప్రియమైన వారులారా, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. యేసు క్రీస్తు ప్రభువు ఈ స్వరము విని నిలబడిపోయాడండి. నిలబడి ఏం చెప్పాడో చూడండి. యేసు క్రీస్తు ప్రభువు వానిని పిలువుడని చెప్పగా, వారు ఎవరిని? బర్తలోమాయిని పిలువను. ఈ అట్టడుగు స్థానములో పడిపోయి నలుగుతూ, అనగద్రొక్కబడుచు, అడుక్కుంటూ రోడ్డు ప్రక్కన ఉన్నవాడు నడవగలడా ఇతడు? పిల్లరా, తన సొంతంగా వెళ్ళలేడు. కర్ర పెట్టుకోవాలా, లేకపోతే ఎవరన్నా తీసుకెళ్ళాలా? మార్గం తెలియదు ఇతనికి, కష్టపడుతూ వెళ్ళాలి. అతన్ని ఏం చేయమన్నాడండి? వానిని పిలువుడని చెప్పగా, వారు పిలువుడని చెప్పగా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఊరుకో, అరవబాక, మాట్లాడబాక అన్నటువంటి అనగద్రొక్కడానికి ఇతనిని మాట్లాడారో వాళ్ళు పరిగెట్టారు ఇప్పుడు ఆయన దగ్గరికి. అయ్యా భయపడబాక. ఇంతకు ముందేమో ఏమన్నారు? ఊరుకో అన్నారు. ఇప్పుడేమంటున్నారు? భయపడకు, ధైర్యం తెచ్చుకోను అంటారు. ఇంతకు ముందు ఏమైందండి? ఈ ధైర్యం తెచ్చుకోమనే మాట ఇంకా గట్టిగా అరవని చెప్పాలిగా ఈయనకి. చెప్పాలా లేదా? చెప్పాలి. ప్రియమైన వారులరా, ఒక్క సెకండ్ లో టర్న్ అయిపోయింది. కారణం చెప్పమంటారా? సర్వ సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి ఆర్డర్ ఇచ్చాడు. రండి, తీసుకురండి ఆయన్ని, ఆ గుడ్డివాడిని తీసుకురండి అనగానే దానికి వీళ్ళు
ఒకటి యాడ్ చేశారు, భయపడబాక, భయపడకము. ప్రియమైన వారులారా, ఏం చేశాడు ఈ భర్తలోని? ఏమన్నా మంత్రం వేశాడా? గారడీ చేశాడా? ఏమ్మా, లేదు, కేక మంత్రం వేసి వేశాడా? గారడీ చేశాడా? చేయలేదు. ఏమీ లేదు. తనున్న స్థితిలోనే ఆ దారి పక్కనే అరుస్తున్నాడు, దావీదు కుమారుడా, అంటే మెస్సయ్యా, మా రాజా, రాజాతి రాజా, మమ్ములను బంధకముల నుండి విడిపించేటువంటి మెస్సయ్యా, నన్ను కరుణించు, నన్ను కరుణించు అన్నటువంటి కేక తప్ప, ఆక్రందన తప్ప అక్కడ మనకు ఇంకేమీ కనబడదు, ఇంకేమీ కనబడదు. ప్రియమైనటువంటి వారులారా, సమయాతీతం అవుతుంది గనక ఇంకొక మాటను చూద్దాం త్వరగా. అమ్మా, తర్వాత ఏమైంది? ఈయన్ని తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చారు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసునొద్దకు వచ్చెను. ఆమేన్. ఏం చేశాడమ్మా ఆయన? దిగ్గును లేచి వచ్చాడు, దిగ్గును లేచాడు, బట్టలన్నీ విడిచిపెట్టేశాడు. బట్టను పారవేసి ఆయనకున్న ఏం బట్టలు నాకు తెలియదు. ఒక దగ్గర మాత్రం వాక్యములో పైనున్న బట్ట అని అంటారు, అంటే ఇంకేమీ లేదేమో ఆయనకి. అంత దీన స్థితిలో ఉన్నాడు, విడిచిపెట్టేశాడు, వచ్చాడు. ప్రియులారా, ఈ దీన స్థితిలో నుండి వచ్చాడు. ఏం జరిగిందో చూడండి. చదువున్నాను. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా, ఆ ఇక్కడ ఆపుదాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం వినుచున్న నిన్ను నన్ను, ఈ వాక్యం వినుచున్న నిన్ను నన్ను ఈ మాట అడుగుతున్నాడు. నీకేం చేయగోరుతున్నావు? ఈ రక్షకుడు నీకేం చేయాలని కోరుకుంటున్నావు? వాట్ యు వాంట్ మీ టు డూ? నేను నీకేం చేయాలనుకుంటున్నావు? ఈ మాట నీకు ఎప్పుడైనా వినబడిందా? ఆయన వెళుతున్నటువంటి ఆ అడుగుల చప్పుడు నీకెప్పుడైనా కనబడుతూ ఉందా? నువ్వు గుడ్డి దానివి, గుడ్డి వాడివి కాదు ప్రియులారా. నీకు గుడ్డితనం లేదు. కానీ నీవు చూడకపోతే, ఆయన యొక్క చప్పుడు వినకపోతే ఒక గుడ్డితనమే కాదు, నీకు చెవిటితనం కూడా ఉందని ఒక మాటని గుర్తెరగండి. చెవిటితనం కూడా ఉందని గుర్తెరగండి. ప్రియమైన వారులారా, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడండి. నిన్ను నన్ను రక్షించడానికే ఆ శిలువ మానం మీద ఆ త్యాగము యాగంగా చేశాడండి. నిన్ను నన్ను రక్షించడానికే ఇవన్నీ చేశాడండి. ప్రియమైన వారులారా, దాని తర్వాత ఈయన ఏం చెప్పాడు చూడండి. ఈయన కోరిక ఏమిటి? ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయుమా. బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయము. ప్రియమైనటువంటి వారులారా, 51వ వచనములో ఉన్న మాట ప్రముఖమైన మాట. 51వ వచనంలో ఉన్న మాట, నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావో అయ్యా, నాకు దృష్టి ప్రసారం చెయ్యయ్యా, నాకు దృష్టి ప్రసారం చెయ్యయ్యా. ప్రతిరోజు స్తుతి ఆరాధనలో, ప్రత్యేకంగా శనివారం రోజు మనం అందరము మనోనేత్రము తెరవమని అడుగుతాం. ప్రియమైన వారులారా, ఆయన తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకేం కావాలని అడిగాడు? దృష్టి కావాలని చెప్పాడు. దేవుడు ఇచ్చాడా ఈయనకి దృష్టిని? అమ్మ, ఇచ్చాడా?
అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. ఏంటి, ఈయన దగ్గరకు రమ్మన్నాడు, తీసుకురమ్మన్నాడు, తీసుకొని వచ్చారు. కానీ ఈయన ఏమంటున్నాడు? నీవు వెళ్ళుము, నువ్వు వెళ్ళు. వెళ్ళు, నీ విశ్వాసం ఇదేంటి నిన్ను ప్రభా? స్వస్థపరిచినని చెప్పాను. అమ్మా, ఇదేంటి ప్రభా, నీ దగ్గరకు రమ్మన్నావు, నీకేం కావాలని అడిగావు, నేను దృష్టి కావాలని అడిగా, పో అన్నాడు ఆయన. ఇదేంటిది? నేను నీ దగ్గరకు వస్తే నన్ను రమ్మని చెప్పావు, ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాను నేను, నన్ను ఇప్పుడు నువ్వు ఏంటి? ఏమైందమ్మా అప్పుడు? నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఏమిటా విశ్వాసము? దావీదు కుమారుడా, నన్ను కనికరించుము అంటే కనికరిస్తాడు అన్నది ఆయన విశ్వాసము. నాకు ఆయన చూపు దయచేస్తాడన్నది ఆయన విశ్వాసము. ఈయన సర్వశక్తిమంతుడు అన్నది ఆయన విశ్వాసము. నేను ఎంత దీన స్థితిలో ఉన్నా నా దగ్గరకు వస్తాడు అన్నది ఆయన విశ్వాసము. ఆయన విశ్వాసం ముందు నెరవేరిందంటారా లేదంటారా? నెరవేరింది. కారణము కేవలము ఆయన యొక్క విశ్వాసము. ఈ విశ్వాసానికి తర్వాత ఏం జరిగింది చూడండి. ఇంకొక మాట చూసి ముందుకు వెళదాం. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఏమా? వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చూపు పొందాడు. బాగుంది. చూపు పొందాడు. ఆపుదాం తల్లి, ఇక్కడ ఒక్క మాట ఉంది. చూపు పొందాడు, నిజమే. చూపు పొందిన తర్వాత ఇతను ఉండింది ఎక్కడ? ఇంతకు ముందు త్రోవ ప్రక్కన ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దృష్టి వచ్చినాక ఆయన ఎవరు వెంట? యేసయ్య వెంట. యేసయ్య వెంట. ప్రియమైన వారులారా, నన్ను నేను ఈ ఉదయ కాలంలో కొంత సమయమే, ఎక్కువ కాదు, కానీ నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నా జీవితాన్ని గురించి, దేవుడు చేసిన అద్భుతాన్ని నేను గమనించినప్పుడు ఎంతో దుఃఖం వేసింది. పశ్చాత్తాపంతో దేవుని ఎదుట క్షమాపణ కోరుకున్నాను. ఎందుకో తెలుసా? ఒక మాటను నేను చెప్పడానికి సంశయం చేయడం లేదు. ఆ కాలంలో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి తాలూకాలో పెళ్లకూరు అనేటువంటి గ్రామంలో నేను గోను ఈశ్వరయ్య, కామాక్షమ్మ అనేటువంటి వారికి పుట్టినటువంటి చివరి కుమారుడిని. నాకు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. నా తండ్రి గారు యేసు క్రీస్తు ప్రభుని ఎవరి ద్వారానో విన్నాడు. విన్నటువంటి ఆయన ఈశ్వరయ్యగా ఉన్నటువంటి ఆయన గోను ఇస్సాకుగా మారాడు. మా అమ్మని కమలమ్మగా మార్చుకున్నాడు, పేరు పెట్టాడు. ఒక 10 మందికి 15 మందికి వాక్యం చెప్తూ వారిని దేవునిలోకి నడిపిస్తూ, ఇక్కడ అప్పుడు ఒక గొప్ప దైవ సేవకుడు వచ్చాడు, సాధు యేసేపు గారని. ఆయన కూటాలకి ఈ గ్రామస్తులందరినీ తీసుకొని 5 మందినో 10 మందినో అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త వింటూ ఉన్న వారికి ఈ నూనె ప్రార్థన చేసి ఇవ్వడం కొరకని వీళ్ళ సీసాలన్నీ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పెడుతూ ఉన్నప్పుడు వచ్చి
ప్రార్థన చేసుకుంటున్నాడంట. మరి మోకరించి ప్రార్థన చేశాడా, కూర్చొని చేశాడా, నిల్చుకొని చేశాడా నాకు తెలియదు, కానీ ఆయన కింద పడ్డాడు, రక్తాన్ని కక్కాడు, అక్కడే చచ్చిపోయాడు. అక్కడే చచ్చిపోయాడు. కానీ అప్పుడు నా వయసు దాదాపుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటుందేమో, నాకు తెలియదు. నా తండ్రిని కూడా నేను సరిగా ఎరగను. ఆ స్థితిలో పడి ఉన్న నేను, నా కష్టాలు లేకపోతే నా జీవన విధానం 2 మాటల్లో ఒకవేళ నేను చెప్పాలి అంటే, హాస్టల్లోకి వెళ్ళి 10వ తరగతి వరకు చదువుకోవడానికి దేవాతి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాని తర్వాత ఏమీ లేదు. డాక్టర్ కావాలన్నది ఆశ, అది జరగడానికి అవకాశం లేదు. బైపీసీ చదువుకున్నాను. తర్వాత తెలిసింది హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాల కొరకు అందరూ వెళుతున్నారు, మనం కూడా పోతే ఒక ఉద్యోగం వస్తుంది, ఈ పేదరికం పోతుంది అనేటువంటి మాటతోటి ఆలోచించుకొని ఇంటికి వెళ్ళి, అప్పుడు మా అమ్మ కూడా, మా నాన్న చనిపోయిన 2వ సంవత్సరానికో 3వ సంవత్సరానికో మా అమ్మ చచ్చిపోయింది. మా నాయనమ్మ మంచి ధనికురాలు, 110 ఎకరాల ఆస్తి మద్రాస్ రెడ్ హిల్స్ లో ఉంది ఆమెకి. నాకున్న ఒక్కగాని ఒక కొడుకు చచ్చిపోయాడు, ఇక నా బ్రతికి ఎందుకని ఆమె కూడా చనిపోయింది. అదే సంవత్సరంలో, కుమారుడు చనిపోయిన సంవత్సరంలో మా నాన్నగారు మిలిటరీ నుంచి పారిపోయి వచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడు డిసర్టర్ గా. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలమైనటువంటి మేము, తల్లిదండ్రులు పోయారు కాబట్టి ఆ ఆస్తిని ఇతరులు తీసుకొని వెళ్ళిపోయారు. మా చేతుల్లో ఏమీ లేకుండా చేసి, ఒక్క పూట భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న స్థితిలో దేవాతి దేవుడు నన్ను ఒక హాస్టల్లో చేర్పించారు. అక్కడ నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చేరున్నాను. ఆ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు పోలీసు ఉద్యోగం అని తెలిస్తే ఇక్కడికి వెళదామని వెళ్ళి మా అన్నకు చెప్పాను, అయ్యా పోలీసులో ఉద్యోగాలు ఉన్నాయంట, నేను వెళ్తానంటే, నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదురా, ఆయన చచ్చిపోయాడు, నాయనమ్మ చచ్చిపోయింది, అమ్మ చచ్చిపోయింది, బతుకున్నోళ్ళం ముగ్గురం, బలిసాకు తిని ఏడ బ్రతుకుదాం. ఆ హైదరాబాద్ లో కత్తులతో పొడుచుకుంటారు, అవి చేస్తారు ఇవి చేస్తారు, నీకెందుకురా, ఇక్కడ కూల్ చేసుకొని బ్రతుకుదాం. చదువు ఏం చదువులే, ఇక చాలు. ప్రియమైన వారలారా, ఆ స్థితిలో ఒక చిన్న గది, ఒక పెట్టి ఉంది అక్కడ, ఇనప పెట్టి. ఆ ఇనప పెట్టికి తాళం ఉంది. ఆ పెట్టెలో నా సర్టిఫికెట్లు ఉన్నాయని నాకు తెలుసు. సరే, ఆ పెట్టిని పగలగొట్టాను, తాళాన్ని పగలగొట్టి తీశాను. తీస్తే నాకు ఇంత పెద్ద బైబిల్, రెఫరెన్స్ బైబిల్, పాతకాలంలో ఉండేది, బహుశా మా నాన్నగారు వాడేమో, ఆయన బైబిల్ అందులో ఉంది. నా సర్టిఫికెట్లు ఎతకలేదు నేను, ఆ బైబిల్ తీసుకున్నాను. బైబిల్ తీసుకొని ఇలా తెరిచాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నా దృష్టిని కేంద్రీకరించేటట్టు చేసింది. పేదరికంలో ఉన్నాను. బర్తిమేయ గ్రామంలో అవుట్ కాస్ట్ గా ఉన్నాడు, గుడ్డివాడుగా ఉన్నాడు, ఆర్థిక స్తోమత లేదు, అనగతొక్కబడి ఉన్నాడు. అదే స్థితిలో నేను కూడా పడి ఉన్నానేమో నాకు తెలియదు. ఎందుకంటే ఒక్క పూట భోజనం కొరకు ప్రొద్దున్నే 2 టీచర్లు ఇండ్ల కాడకు పోయి, బోరింగ్, పెద్ద బోరింగ్ ఉంటుంది చూడండి, అది కొట్టి ఒక 200 250 బిందులు నీళ్లు కొట్టి చెట్లకు పోస్తే, రాత్రి మిగిలిపోయిన అన్నం నాకు పెడితే, ఆ అన్నాని కొరకు ఈ 2 ఇండ్లలో పోయి పని చేసేవాడిని. ఆ పెట్టిన అన్నం
తిందామని ఇట్లా నోట్లోకి పెట్టుకోవడానికి పోతే అది పాసిపోయిన అన్నము, పాసిపోయిన పప్పు అయినా గాని ఆ ఆకలితోటి దానిని తిని కడుపు నింపుకొని నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఆ స్థితిలో ఈ పేదరికం నుంచి బయటికి రావాలన్న ఆశతోటి హైదరాబాద్కు ఉద్యోగానికి వెళ్ళాలని ఆశపడి మోకరించాను. ఇదైతే నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనము చదివాను. ఎవరన్నా ఒక్కరు చదువుతారా పిల్లరా? ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? నేను మీకు చేయలేనా? ఈ ఇదే యెహోవా మాట వాక్కు. ఆపండి తల్లి. ఈ మాట ఇదే యెహోవా వాక్కు. ప్రభువా, నన్ను చేస్తావయ్యా. అయ్యా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నన్ను చేస్తావయ్యా. ఆ విశ్వాసం ఆ రోజు కలిగింది. నా సర్టిఫికెట్లు తీసుకున్నాను. మొత్తం మీద ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ఇళ్ళ దగ్గర రూపాయి లెక్కన వసూలు చేసుకొని హైదరాబాద్కు రావడం, 1978వ సంవత్సరంలో ఉద్యోగం సంపాదించడం జరిగింది ప్రియులారా. ఆ రోజు నాకు ఏదైనా ఒక ఉద్యోగము ఉంటే చాలు, కానీ కానిస్టేబుల్ గా చేరిన నన్ను ఎన్ని ర్యాంకులకు తీసుకువెళ్ళాడో నేను చెప్పలేను. కానీ డిఎస్పిగా రిటైర్డ్ అయినా ప్రభుత్వం వారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని జీవో ఇష్యూ చేశారు. కానీ నేను చేసింది ఏమీ లేదు. 5వ వచనం చదవండి అమ్మా ఒక్కసారి. ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే అంతకంటే ముందు తల్లి 5వ వచనం తల్లి, 4-5. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ చేర్చున్న కుండ వాని చేతిలో విడిపోగా వాని చేతిలో విడిపోగా, ప్రియమైన వర్లరా, యేసయ్య చేతిలో అనేక పర్యాయాలు విడిపోయాను నేను. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు ఆ జిగటి యుక్తమైనట్టుగా మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ కుమ్మరి చేసెను. తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. దానితో మరి ఒక కుండ చేసెను. ప్రియమైన వర్లరా, నీవు జిగటమన్ను, ఆయన కుమ్మరి. నీకు కావలసినది కేవలం విశ్వాసమే. నీకు కావలసినది ఈయన నన్ను బాగు చేస్తాడు. ప్రియమైన వర్లరా, మనం అనుకునేది ఏంటి అని అంటే అనారోగ్యం నుండి బాగు చేస్తారని. అది నిజమే, కానీ దానితోటి నీకు రక్షణ. ఈ రక్షణ కలగడానికి నీ పాపాల క్షమాపణ. ఈ పాప క్షమాపణ కలిగిన తరువాత నీలో మారు మనస్సు. ఈ మారు మనస్సు తప్పులు చేయకుండా జీవించడం, పాపరహితమైన జీవితాన్ని నీవు పొందుకోవడం. ఈ పాపరహిత జీవితము నీకు ఒక నిరీక్షణనివ్వడము. ఆ నిరీక్షణ నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడం. దేవునితో సహవాసము కలిగి ఆయనతో నిత్యము జీవించడము ప్రియులారా. నిత్యము ఆయనతో జీవించడము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను చాలా, అనుకుని, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని. ఆయన ఎవరైనా 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. మరి ఆ విశ్వాసం నీలో ఉందా?
ఆ విశ్వాసం నీలో ఉందా? ప్రియమైన వారులారా, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చూస్తే, 34 వచనాలు చూస్తే, మత్తయి 9, 20, 21లో చూస్తే, ప్రియమైన వారులారా, లూకా సువార్త 8:42 గనుక నీవు చూస్తే, ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలుగా బాధపడుతుంది. తనకు కలిగినదంతా ఖర్చు పెట్టేసింది. అనేక మంది వైద్యుల దగ్గరికి పోయింది. బాగుపడ్డదా? లేదు. లేదు. కానీ ఇక్కడ నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, ఆమె విశ్వాసము. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత నొందుతాను అనని ఆమె విశ్వసించింది. ప్రియమైన వారులరా, ఆమె వెళ్ళి ఆ వస్త్రపు చెంగుని ముట్టింది. ముట్టగానే ఏమైంది? నేను ఆయనపై వస్త్రము మాత్రమే ముట్టేదను, బాగుపడుదని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును చెంగును ముట్టాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. ప్రియమైన వారులారా, ఇంకా మనం గమనించినట్లయితే ఈ మార్కు సువార్తలోనే లేకపోతే మత్తయి సువార్తలోనే గమనిస్తే, ఆమె కనబడకుండా ఉంటుంది ఆయనకి. ఆ జనంలో తోసుకొని వెళ్ళింది, వెళ్ళి ముట్టింది. మరి ఆయనను ముట్టితే ఆయన ఏమన్నాడండి? నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పాను. ఆ గడియ నుండి నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా, ఆ గడియ అంతకంటే ముందు ఎవరు ముట్టారో ఆయనకి ఎలా తెలిసిందంటారు? నాలో నుంచి ప్రభావం పోయింది. ఎవరు నన్ను ముట్టారు, నాలో నుంచి ప్రభావం బయట. హల్లెలూయా. నాలో నుంచి ఏం పోయిందండి? ప్రభావం. అమ్మా, ప్రభావం పోయింది. ఏమిటి ఈ ప్రభావము? ఎక్కడి నుంచి పోయింది ఆ ప్రభావము? ఆయనలో నుండి. ఆయనలో నుండా లేకపోతే ఆ వస్త్రపు చెంగులో నుండా? ఆ వస్త్రపు ఆయన చెంగులో ఎక్కడ ముట్టుకున్నదామె? ఆయన వస్త్రపు చెంగులో నుండి. ఏమ్మా? ఆయన వస్త్రపు చెంగులో నుండి. అవును కదా? సరే, ఆ ప్రభావము ఆయన వస్త్రపు చెంగులో నుంచి పోతే, ఈ వస్త్రాల్ని సైనికులు ఆయన్ని సిలువేసిన తర్వాత పంచుకున్నారు కదా? పంచుకున్నారు. మరి ఆ ప్రభావం వాళ్ళకి రాలేదా? ఆమె విశ్వాసము ఆయన ప్రభావం రావటానికి. ఆమె విశ్వాసం. ఎవరు విశ్వాసము? ఈ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఉన్న విశ్వాసం అంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసానికి ఉన్నటువంటి ఆ మార్పుని చూడండి. ఆ విశ్వాసాన్ని చూడండి. 104వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చూడండి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఈ వస్త్రాన్ని ఆయన తన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు. ఆ వస్త్రాన్ని విశ్వసించి ఈమె తాకింది. హల్లెలూయా. ఆ ప్రభావము వెళ్ళినప్పుడు ఆమె స్వస్థత నొందింది. ప్రియమైన వర్లరా, మన దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా నా దేవా, నీవు అధిక మహిమ వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు.
ఈ ప్రభావము మరి యెహోవాది అన్నారు కదా బ్రదర్. యేసుక్రీస్తు ప్రభువుకి ఎట్లొచ్చింది? ఎలా వచ్చింది అంటే కీర్తన 29 మొదటి 2-3 వచనాలు చూడండమ్మా. దైవపుత్రుడా దైవపుత్రుడా, యెహోవాకు ఆరోపించుడి. మళ్ళా ప్రభావము చదువునానా, ఇద్దరం చదివాం ఒకేసారి. దైవపుత్రుడా దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆరోపించుడి. ఎవరు ఎవరు ఆరోపించేది? యెహోవాకు ఆరోపించుడి. ఎవరమ్మా చేయాల్సింది? ఎవరమ్మా ఆరోపించాల్సింది? ఆమేన్. దైవపుత్రులే. మనమే దేవుని బిడలము. 4వ వచనం చూడండి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. హల్లెలూయా. ఇక్కడ భర్తలో మీరు చూసినట్లయితే దావీదు కుమారుడా అని అరిచాడు. ఆయన నామములో ప్రభావం ఉన్నది. ఆ ప్రభావము దేవునితో మాట్లాడింది. ఆ ప్రభావము ఈయనని స్వస్థపరిచింది ప్రియులరా. అలాగే 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ ఆ ప్రభావాన్ని పొందుకున్నది. ఎందుకు? ఆ స్వరము, ఆయన స్వరము ప్రభావము కలిగినది. మళ్ళా చూడండి 93వ దావీదు కీర్తన 1వ వచనం చూడండి అమ్మా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి మళ్ళా ఉన్నాడు. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి ఆ బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలబడకుండునట్లు భూలోకము స్థిరపరచబడుచున్నది. అంటే ఆయన బలముతోటి, ఆయన నామం ప్రభావముతోటి ఈ భూమి స్థిరంగా ఉంది. నీవు నేను నమ్ముకున్న వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి ఒక్కసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులకు ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. 4వ వచనం చూద్దాం. ఆయన నిలచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి ఆకాశముల వరకు ప్రబలుడగును. ఇది వాగ్దానము. ఇది వాగ్దానము. ఈ వాగ్దానము మనకు నెరవేరిందంటారా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి అమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే ఆయన శ్రేష్ఠుడై. ప్రియమైన వారులరా, దేవాతి దేవుని ప్రభావము, ఆయన నామములో ఉన్న ఆ ప్రభావము యేసుక్రీస్తు ప్రభువుకి అనుగ్రహించబడింది. ఆ యేసుక్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అయ్యున్నాడు. కీర్తన 68లో మనం చూస్తే ఈ మాటలు కనబడతాయి ప్రియులారా. 6వ వచనములో మనకు కనబడతాయి.
దేవా నీవు నీ ప్రజల ముందల బయలుదేరి ఇప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారెను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దామా ఒక్కసారి. అందుచేతను అందుచేత పరలోకమందున్న వారిలో గాని పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ నామము యేసు నామము, ఆ యెహోవా నామము ఆయనకిచ్చాడు. ఆ నామమే ప్రభావము కలిగిన నామము. మరి నీవు ఆయన నామాన ప్రార్థన చేస్తున్నావా ప్రియులరా? ఏమ్మా, ఆయన నామం చేస్తున్నారా? అవును. ఎంతవరకు చేస్తున్నారు? ఎంతవరకు చేస్తున్నారు? ఇంకొక సాదృశ్యాన్ని గమనిస్తాం మనము. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగులు. ప్రియులరా, కుష్ఠరోగుల్ని ఎవరన్నా ముట్టుకుంటారా? నువ్వు ఎప్పుడైనా ముట్టుకున్నావా? ముట్టలేదు. నువ్వు విశ్వాసే కదా. సరే, సుమిత ముట్టుకోలేదేమో, ఇంకెవరన్నా ముట్టుకున్నారా? ముట్టుకున్నాను సార్. ముట్టుకున్నారా? అవును సార్. దేవునికే మహిమ కలుగునగాక. మా హల్లెలూయా. పెదనాన్న గారు పురుషోత్తం గారని, గోను పురుషోత్తం అని, ఆయన తన కొడుకును కూడా గోను భూషణం అంటారు, ఆయనను కూడా ఈ యొక్క కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య చేయడానికి, వారి గాయాలకి కట్లు కట్టడానికి, మందులు వేయడానికి వీరు పరిచర్యని ఏర్పాటు చేసుకున్నారు. వారికి ప్రార్థన నేర్పించడం, వారిని బాగు చేయడం. ప్రియమైన వారలారా, దిస్ ఇస్ అనదర్ అవుట్ కాస్ట్. ముట్టమో కుష్ఠరోగిని మన ఇంట్లోకి రాణిస్తామా? ఏమ్మా, రాణిస్తామా? చూడండి ఏమైంది ఇక్కడ. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. దగ్గరకు వచ్చారా వాళ్ళు? దూరంగా నిలిచారు, దగ్గరికి రాలేదు. కానీ ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరకు వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నది. ప్రియమైన వారులరా, నువ్వు దగ్గరున్న దూరమున్న నీ విశ్వాసములో ఉన్న గొప్పతనమే అది. ఆయన వారిని చూసి వారు యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేశారు. యేసు ప్రభువా మమ్మను కనికరించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో తర్వాత చదువుదాం పిల్లరా. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి. దానికి వెళ్దాం తల్లి, ముందుకు వెళ్ళండి. మీరు ఏమడిగారు? వీళ్ళు మమ్మల్ని కరుణించమని అడిగారు. ఎలా అడిగారు? కేక వేస్తూ అడిగారు. కేక వేశారు. దగ్గరున్నారా దూరంగా ఉన్నారా? దూరంగా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులరా, 15వ వచనం చూడండి. వారిలో ఒకడు
తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో శబ్దముతో దేవుని దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. వాడు సమరయుడు. సమరయులంటే ఎవరు? అన్యుడు. అన్యుడు. వీళ్ళ దగ్గరికి పాత నిబంధన కాలంలో వీళ్ళని రాణిస్తారా? అందరితో కలుస్తారా వీళ్ళు? కలవరు. అయినా గాని యేసయ్య ఈయనను రానిచ్చాడు. యేసయ్య ఈయన స్వస్థపరిచాడు. ఈయనకి స్వస్థత కలిగింది. ఆయన నామాన్ని వీరు కరుణించమని కేకలు వేశారు ప్రియులారా. కానీ యేసు ప్రభు ఒక మాట అడుగుతూ ఉన్నాడు. 17వ వచనం చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది శుద్ధులైరి కారా? స్వస్థత పొందారు. గాయాలు బాగైపోయాయి. శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, భిక్షాటకుడు, గ్రుడ్డి భిక్షాటకుడు స్వస్థత నొందిన తర్వాత ఏం చేశాడు? ఆయన వెంట వెళ్ళాడు. ఆయన మార్గంలో వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ మార్గంలో నడిచాడు ఆయన. ఆయన స్వస్థత పొందింది ఈయన మార్గంలో నడవడానికే. ఇప్పుడు ఈ కుష్ఠరోగి స్వస్థత పొందింది, తిరిగి వచ్చి కృతజ్ఞతతోటి ఆయన పాదాల చెంత పడ్డాడు. ప్రియమైన వారులారా, నా జీవిత విషయం కూడా మీతో చెప్పాను. అందుకే ఆయన పాదాల యొద్ద పడి ఉన్నాను. ఆయన మాట వినడానికి చూస్తున్నాను. ప్రభువా, నేనేం చేయాలయ్యా? అయ్యా, నేనేం చేయాలయ్యా? అయ్యా, నేను ఎలా బ్రతకాలయ్యా? ఈరోజు నా పని ఏంటయ్యా అని అడుక్కుంటూ బ్రతుకుతున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఒక మాటను నేను మిమ్మల్ని మరలా అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక్క ఆరోగ్యాన్నే బాగుపరచడం కాదు, నీ జీవితము, నా జీవితములో, మన జీవితాల్లో ఉన్న పాపాలని, దోషాల్ని, అపరాధాల్ని అన్నిటినీ క్షమించి మారు మనసును మనకు అనుగ్రహింపచేసి మనలను జీవింపచేస్తున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం చూడండిమ్మా. ఆ నుంచి చదవండి తల్లి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకువచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ అత్తరు ఈ పాపాత్మురాలికి అవసరం లేదా? అమ్ముకుంటే డబ్బులు రావా? ప్రియమైన వారులారా, ఆమె దేవునిని ప్రేమించింది, ఆయన యందు విశ్వాసం ఉంచింది, ఆయన నామం యందు విశ్వాసం ఉంచింది. 47వ వచనం చదవండి అమ్మా. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని
నీతో చెప్పుచున్నాను. క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారముగా ప్రేమించింది. ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎంత పాపినైనాను యేసు చేసుకొనును అంతటా ఆకాచించుడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ పాపము ఎంత పెద్దదని దాని పరిమాణాన్ని చూసే బదులు నీ విశ్వాసము ఎంత గొప్పదని నీవు ఎరగాలి. ఈ ఉదయ కాలములో నీవు స్వస్థత పొందాలంటే, నీవు స్వస్థత పొందాలి అంటే నీవు కృతజ్ఞత కలిగి యేసయ్య దగ్గరికి తిరిగి రావాలి. గుడ్డివాడు వచ్చాడు, శుద్ధుడైన ఆ కుష్ఠరోగి వచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? లోకం అనేక విధాలుగా చెప్తుందండి. ఈయనేందండి ఆ వడ్రంగాని కొడుకు కదా, వాళ్ళ తల్లిదండ్రులు మన మధ్యలో లేరా, వాళ్ళ అన్నదమ్ములు లేరా? ప్రియమైన వారులారా, నిన్ను నన్ను అనేక మంది పనికిరాని వాడిగా చూడొచ్చు. ఈ మాటలు మీకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 54లో కనబడతాయి మీరు చూస్తే. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట, ఆశ్చర్యపడలేదు. ప్రియమైన వారులారా, నీతో ఒక మాటను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నీ ఆరోగ్యమే కాదు, నీ ఆర్థిక పరిస్థితే కాదు, నీ పరిస్థితి, నీ గత్యంతరం ఏదైనా పర్వాలేదు, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయనే, నిన్ను బాగు చేసే దేవుడు ఆయనే. అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండమ్మా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, 13, 14. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవరికి రాస్తున్నాడు ఇది? విశ్వాసులకా అవిశ్వాసులకా? విశ్వాసులకే. ఎవరి యందు విశ్వాసం ఉంచారు వీళ్ళు? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని కుమారుని నామమును బట్టి వీరు విశ్వాసం పొందారు. ఏం రాస్తున్నాడు చూడండి. ఆయనను బట్టి మనకు ధైర్యము కలిగినదేమనగా. ఆపుదాం. గుడ్డి వారితో ఏమన్నారు? భయపడకము, ధైర్యము తెచ్చుకోను. భయపడకము, ధైర్యం తెచ్చుకో. ప్రియమైనటువంటి వారులరా, ఆ ధైర్యము ఆయన నామమందు విశ్వాసం ఉంచిన నీకు కలిగి ఉన్నదని నీవు ఎరగాలి. అసలు మైకిల్ గారి సాక్ష్యం, మన గ్రూప్ లో ఉన్నవాడు కాబట్టి చెప్తున్నాను సమయం తీసుకొని. మైకిల్ గారి సాక్ష్యం ఎన్నిసార్లు విన్నా గానీ ఒక క్రొత్త కోణం కనబడుతుంది నాకు. ఒక్కొక్కసారి తుపాకులు కనబడతాయి, ఒక్కొక్కసారి బాంబులు కనబడతాయి, ఒక్కొక్కసారి ఆ బాంబులు ఉన్న ఇల్లు కూలిపోయి పడిపోద్ది, ఇంకొకసారి ఒక బాంబు తీసుకుపోయి ఆయన భార్య చచ్చిపోయినా పర్వాలేదని కిచెన్ లో ఉన్న డబ్బాలో పెట్టిన సీన్ కనబడుతుంది. ఇంకొక సీను కోర్టు చుట్టూ పోలీసులు ఉంటారు, షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఉంటాయి, నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తారు, అరెస్ట్ చేసేస్తారు, కాల్ చేస్తారు అన్న సీన్ కనబడుతుంది. ఇంకొకసారి చూస్తే
మద్రాసులో మోకరించి, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు అన్నది కనబడుతుంది. ఈ రోజు చూస్తే ఇదే మైకేల్ గారి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, కానీ దేవుడు విడవడు అన్న సత్యాన్ని ఎరిగి దేవుని సహవాసం కలిగి సహోదరుడు దేవుని పరిచర్య చేస్తున్నాడు. మీలో అనేక మంది అలాగే ఉండొచ్చు. కానీ ప్రియులారా, ఒక్క మాటను నేను మీకు మనవిగా ఇస్తున్నాను. ఏమిటి అని అంటే 14వ వచనం చూడండి. 13వ వచనం నుంచే చదువుతాలి. దేవుని కుమారుని నామములో విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయనను బట్టి ఆపుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన చిత్తానుసారంగా. నేను ప్రార్థన గురించి ఎక్కువగా మాట్లాడను, కానీ ఒక్క మాట, ప్రభువా నీ చిత్తం ఏముందయ్యా, అది నెరవేర్చాలి ప్రభువా. అయ్యా నన్ను దేనికి పిలిచావయ్యా అని నీవు గనుక ప్రార్థన చేస్తే 14వ వచనం చూడండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడ్ల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. మనము వేడుకొనినవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన నామములో ప్రభావం ఉన్నది. ఆ ప్రభావమును నీవు నేను ఆయనకు అర్పించాలి. అది యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించాడు. మనము ఆయన యందు విశ్వాసము ఉండాలి. యూదా పత్రిక 21వ వచనం నుంచి చూడండి అమ్మా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడుకు వారికి దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. నిత్య జీవార్థమైన మన ప్రభువుగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనుక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. త్రొట్టెలకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగాను నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిడుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచుకొని ఉండినట్లు కాచుకొనుడి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడనమ్మా. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసం. మన విశ్వాసం ఎలా ఉండాలంటండి? స్థిరంగా ఉండాలి. గుడ్డివాని విశ్వాసం ఎట్లుంది? స్థిరంగా ఉండింది. అవునా కాదా? స్త్రీ విశ్వాసం ఎలా ఉండింది? స్థిరంగా ఉండింది. ప్రియమైన వారులారా, ఆ పాపాత్మురాలైన స్త్రీ విశ్వాసం ఎలాగుండింది? స్థిరంగా ఉండింది. మరి నీ విశ్వాసం ఎలాగుందో చూసుకో. నీ విశ్వాసం ఎలాగా ఉందో చూసుకో ప్రియులారా.
7వ వచనం చూడండి అమ్మా. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమును మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ కృతజ్ఞత జీవితం. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఎంతమంది తిరిగి వచ్చారు ఆయన దగ్గరికి? ఒక్కడే. మిగిలిన 9 మంది ఎట్టుపోయారో తెలీదు. వీడు అన్యుడు. ప్రియమైన వారులారా, నీవు నేను ఒక విషయాన్ని ఎరగాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చదివితే మనకు తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత ధన్యమైనటువంటి వాడో మనకు మరలా కనబడుతుంది. శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని రాస్తాడు భక్తుడు కొలసీ సంఘానికి. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాక్యం అందించే ఎవరైనా కానీ సరే, సుందర్రావు గారి దగ్గర నుంచి మేము నేర్చుకున్న ఆ మాటలు ఏంటంటే, మనమందరము ఎత్తబడే సంఘములో పాలిభాగస్థులమై ఉండాలి. ఆయన్ని మహిమపరిచే వారిలో గొప్ప సంఘంగా ఎదగాలి, దినదినము బలపడాలి, ఆయన స్వారూప్యములోనికి మారాలి. ఆయన కృప, వెంబడి కృప మనకుంది. మరి నీవు నేను ఆ ధన్యతలోనికి మారడానికి భక్తిలో నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. వారు మార్గంలో నడిచారు, దేవుని మార్గములో. నేనే మార్గము, జీవము, సత్యం అంటున్నాడు. నువ్వు ఎలా, ఏ మార్గంలో ఉన్నావు? దావీదు కుమారుడా అని పిలిచాడు, మెస్సయ్య అని పిలిచాడు. ఆ సమరయ స్త్రీ బావి దగ్గర కూడా మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు అంటది. నీకు తెలుసు కదా మెస్సయ్య ఎవరో? ఇప్పుడు వారిలాగా అనుమానం లేదుగా, నువ్వే కదా. ఆలోచించుకో ఒకసారి, నీ జీవితం ఏ మార్గంలో ఉంది, నువ్వు ఎలా వెళ్తున్నావు? నా మట్టుకైతే నేను పశ్చాత్తాపంతో, ప్రభువా నన్ను క్షమించయ్య, బుద్ధిహీనుడు నాయన, నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి నాకు కనికరము చూపించమని రోమపత్రికలో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మేలు చేయాలనుకుంటున్నానయ్యా, కీడే చేస్తున్నాను. నేనేది చేయాలనుకుంటున్నానో అది చేయకుండా ఇవి చేస్తున్నానయ్యా. నాకు దిక్కెవరు ప్రభువా, నువ్వు తప్ప ఇంకెవరని ప్రార్థన చేసుకుంటూ క్షమాపణ కోరుకుంటూ బ్రతుకుతున్నాను. ప్రేమైన వాళ్ళరా, ఈ విశ్వాసము లేకుండా మనం ఏది చేయలేం. గత వారం మనం చూసాం, ఆయన మనతో ఉన్నాడు. జకరయ్య దగ్గరకు వచ్చాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 2:10 ఆయన రోగులకే వైద్యుడు, పాపులకే వైద్యుడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట కనబడుతుంది. లూకాసు వార్త 5:8వ అధ్యాయం నుంచి వచనం నుంచి చూస్తే నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకుంటారు. ప్రియమైన వారులారా, నువ్వెవరో నాకంటే నీకు బాగా తెలుసు. ఒక్క నిమిషం యేసయ్య కొరకు సంఘంగా ఒక్కసారి ఆలోచించుకొని ప్రార్థన చేసుకుందాం. ఎంత పాపినైనాను యేసు పంచుని సువార్త అంతటా ప్రకాశించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువా, ఆనాడు ఈనాడు మా తండ్రి మా జీవిత విధానమును బట్టి, మా తలంపులను బట్టి, మా పాపములను బట్టి నీకు మాకు మధ్యలో అడ్డుగోడగా నిలబడుకొని మమ్మలను అంటరాని వారిగా, దూరస్తులుగా నీకు చేసుకున్నామయ్యా. మమ్మలను క్షమించండి ప్రభువా. అయ్యా, నిన్ను ప్రేమించి అడిగినట్లయితే మేము అడుగు వాటిని అన్నింటినీ దయచేసే దేవుడు అయ్యా. మమ్మలను ప్రేమించి నీ ప్రియ కుమారుడిని మా కొరకు పెట్టిన దేవుడు అయ్యా, బలి పెట్టిన దేవుడు అయ్యా. నీ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు అయ్యా. మేము ఎప్పుడు మారుతాం ప్రభు, మేము ఇంకా ఎక్కడున్నాం ప్రభు, మమ్మలను క్షమించండి. నేను ఈ లోక తలంపులు, ఆలోచనలు, శరీర క్రియలు అయ్యా క్షమించండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మాకు దిక్కయ్యా. మమ్మల్ని మార్చయ్యా, మమ్మల్ని మార్చయ్యా. నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదయ్యా. యేసుక్రీస్తు ప్రభువా, నీ నామములో ప్రభావం ఉన్నదయ్యా. ఆ ప్రభావాన్ని దయచేసి మమ్మల్ని అందరినీ మార్చి శుద్ధి చేయి నాయనా. ఎత్తబడే సంఘంలో ఉండినట్లు ప్రభువా, ఎవరు గద్దించినా నీ నామాన్ని మేము స్తుతిస్తూ, నీకు మహిమ ప్రభావములు సమర్పిస్తూ ఎత్తబడే సంఘములో ఉండినట్లు అంతము వరకు కాపాడు నాయనా. నేను పాపాత్ముడునయ్యా, క్షమించు ప్రభు. అయ్యా, నన్ను క్షమించు నాయన. నువ్వే దిక్కు ప్రభు, ఈ లోకంలో ఇంకెవ్వరు లేరయ్యా. నీ నామాన్నే మహిమపరుస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువా. అయ్యా, ప్రతి బిడ్డను దీవించండి నాయన. మా పాపములు, దోషముల, అపరాధములను క్షమించండి ప్రభు. దేవా, మా విశ్వాసమే మమ్మల్ని శుద్ధులు చేస్తుందన్నావు ప్రభు. మమ్మల్ని శుద్ధిపరిచావు, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని శుద్ధిపరిచావు, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు స్వస్థతనిచ్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మరణపాశంలో పడిపోయిన బిడ్డలను పైకెత్తావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. పరమ వైద్యుడా, ఒక్క మాట సెలవిచ్చావు, మేము బాగుపడ్డామయ్యా. నాకైతే నేను స్వయంగా ఒప్పుకుంటున్నాను ప్రభు. ఒక్క మాట కుమ్మరవాడిని చూడమన్నావు, ఆ కుండను చేయనట్లు నేను చేయలేనన్నావు, చేశావు ప్రభు. అనేక పర్యాయాలు జిగటమన్నగా ఉన్న నేను నీ చేతిలో విరిగిపోయానయ్యా. అయినా నన్ను మంచి కుండగా చేసుకున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి బిడ్డకు కనికరము చూపించండి, కృప చూపించండి నాయన. పరిశుద్ధుడు అయిన దేవా, నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. మాట్లాడిన మాటలు నీవని నమ్ముచున్నాను ప్రభువా. ప్రతి బిడ్డలో ఫలింప చేసేటట్టు సహాయం చేయాలి. నా మాటలు కాదు ప్రభు, నీ మాటలే ప్రభువా. ఎన్నిక లేని వాడునయ్యా, నన్ను ఎంతగానో కనికరించావయ్యా. మా దగ్గరకు వస్తున్న దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, దావీదు కుమారుడా, కనికరించు ప్రభు, కనికరించు. మహిమ ఘనతలు పొందుకోమని అడుగుతున్నాను అయ్యా. ఇశ్రాయేలు జనాంగమును పట్టణాన్ని దీవించండి ప్రభు. ఏదైనా అవసరతలో ఎవరున్నారో ఆ బిడ్డల అవసరాన్ని తీర్చి ఆనందపరచమని అడుగుతున్నాను అయ్యా. అనారోగ్యంతో ఉన్న నాయకుడిని, ఆయన కుటుంబాన్ని, బిడ్డల్ని నాయన, సహోదరి ప్రమీలమ్మను స్వస్థపరిచి ఇంకా ముందు కొనసాగడానికి బిడ్డలందరినీ సిద్ధపరిచింది అని దాసుడే కదయ్యా. నువ్వు ఇచ్చిన అవకాశమే కదా ప్రభువా. అయ్యా, సువార్తను చేబూని పరిగెడుతున్నాడు కదా నాన్న, కనికరం చూపించు ప్రభువా. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకయ్యా, కనికరం చూపించు. ఏ ఏ బిడ్డలు ఏ అవసరంతో ప్రార్థన చేస్తున్నారు, అవిశ్వాసం మాకుంది నాన్న, అందరికీ కలిగించు ప్రభువా. మీరే మహిమ ఘనతలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామమున బ్రతిమలాడి వేడుకొనుచు నాన్న మా తండ్రి. ప్రార్థన అండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడిన రాజ్యం